గుడ్ మార్నింగ్ అండి. సో మనం ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మ్యాథమెటిక్స్ నేర్చుకునే ముందు ఫస్ట్ సింప్లిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్లో. సో సింప్లిఫికేషన్స్ అనేవి ఆల్మోస్ట్ ఇండివిజువల్గా క్వశ్చన్స్ అడుగుతారు. అంటే సింప్లిఫికేషన్స్ నుంచి ప్రిలిమినరీ లెవెల్లో అరౌండ్ 10 క్వశ్చన్స్ వరకు వస్తాయి. అందులోనే అప్రాక్సిమేట్గా కాలిక్యులేషన్స్ అని ఉంటాయి, అవి కూడా అడుగుతారు. ఒక 5 క్వశ్చన్స్ వరకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అడుగుతారు. సో వాటిని బేస్ చేసుకొచ్చిన ఉంటాయి. ఈవెన్ అర్థమెటిక్ టాపిక్స్ చేసేటప్పుడు కూడా మనకి ఆ కాలిక్యులేషన్స్ అనేవి అవసరం ఉంటాయి. సో ఈ కాలిక్యులేషన్స్ అనేటిలో ఎడిషన్ సబ్ట్రాక్షన్ అనేటప్పటికి అందరూ నార్మల్గా చేసినా ఎలా చేసినా దానికి స్పీడ్ ఉంటే సరిపోతుందండి. కానీ మల్టిప్లికేషన్స్కి వచ్చేటప్పటికి మనం లోవర్ స్టాండర్డ్లో ఏదైతే ట్రెడిషనల్ మెథడ్ వాడామో ఆ మెథడ్ని ఫాలో అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అంటే మీరు ఎంత ఫాస్ట్గా చేసేటప్పటికీ కూడా మనకు ఆ ట్రెడిషనల్ మెథడ్లోని పేపర్ పెన్ అనేది యూస్ చేస్తామండి ఖచ్చితంగా. ఎప్పుడైతే మనం పేపర్ పెన్ యూసేజ్ ఉందో ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. సో ఆ పేపర్ పెన్ యూసేజ్ తగ్గించుకోవాలి, అలాగని పూర్తిగా రిడ్యూస్ చేయలేం. పాసిబిలిటీ ఉన్నంత వరకు మీరు పేపర్ పెన్ యూసేజ్ తగ్గిస్తే మనం బెస్ట్గా ఆన్సర్ని రాయగలుగుతాం, తక్కువ టైంలో చేయగలుగుతాం. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తక్కువ టైం ఉంటుంది, ఎక్కువ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసేలాగే మనం ఉండాలి. సో అలాగా వాటికి సంబంధించిన టాపిక్స్, ఈ సింప్లిఫికేషన్స్కి సంబంధించి మల్టిప్లికేషన్స్ రావాలి, స్క్వేర్ రూట్స్ రావాలంటే, క్యూబ్ రూట్స్ రావాలి. ఇంటిసెస్ అనే ఒక టాపిక్ ఉంటుంది, అది ప్యూర్ మ్యాథ్స్ టాపిక్, కానీ బేసిక్గా ఫార్ములాస్ని ఎలా యూజ్ చేయాలో తెలియాలి. ఫ్యాక్టర్స్ కట్టడం ఒకటి నేర్చుకోవాలి, పర్సెంటేజ్ కాలిక్యులేషన్స్ నేర్చుకోవాలి. అప్పుడు మనం సింప్లిఫికేషన్స్లో 100% స్కోర్ చేయగలుగుతాం. ఎందుకంటే సింప్లిఫికేషన్స్లో 100% స్కోర్ చేస్తేనే మీకు స్కోర్ అనేది కనిపిస్తుంది ప్రిలిమినరీ లెవెల్ ఎగ్జామ్స్లో. సో అందుకని ఆ సింప్లిఫికేషన్స్ కూడా బాగా చేసేలా ఉండాలి. ఈవెన్ డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ అదర్ టాపిక్స్లో కానీ ఈ మల్టిప్లికేషన్స్ యూసేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ టాపిక్స్ అన్నీ మనం డిస్కస్ చేస్తామండి. అయితే ఫస్ట్గా మనం స్టార్ట్ చేసే మేజర్ టాపిక్ స్టార్టింగ్ మల్టిప్లికేషన్స్. అయితే ఈ టాపిక్ నేర్చుకునేటప్పుడు కూడా టేబుల్స్ మీద కమాండ్ ఉండాలి. స్క్వేర్స్ ఒకటి నేర్చుకుంటే మంచిదండి, 30 స్క్వేర్స్ బై హార్ట్ చేయాలి. అలాగే క్యూబ్స్ కూడా బై హార్ట్ చేసుకోండి. ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, 100 ప్రైమ్ నెంబర్స్ కూడా బై హార్ట్ చేయాలి. ఇది బేసిక్గా మీరు చేయవలసిన వర్క్, అది బై హార్ట్ చేయడమే. దానికి ఈజీ మెథడ్స్ ఉన్నా మీరు బై హార్ట్ చేస్తేనే మంచిది. అయితే మల్టిప్లికేషన్స్ చేసేటప్పుడు డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయండి, చాలా మెథడ్స్ ఉన్నాయి. అయితే అన్నీ మనకి తెలియవలసిన అవసరం లేదు. సో మనం ఏంటంటే లిమిటెడ్గా కొన్ని ఖచ్చితంగా తెలియాలి, ఆ మెథడ్స్ అన్నింటినీ బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే అవి కంపల్సరీగా తెలియవలసిన మెథడ్స్ మాట. అట్లీస్ట్ ఆ మెథడ్స్ని మనం బాగా నేర్చుకోగలిగినట్లయితే మనం కొంతవరకు చేయగలం. ఒకటేనండి, మీరు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇప్పుడు నేను ఎన్ని మెథడ్స్ చెప్తున్నానని అదే మెథడ్లో ప్రాబ్లం చేయాలని రూల్ అయితే ఏం కాదు. కాకపోతే కొన్ని మెథడ్స్ తెలిస్తే మీరు లాజికల్గా చేయడం నేర్చుకుంటారు. ట్రెడిషనల్ మెథడ్ తప్ప మీరు ఏ మెథడ్ వాడినా పర్లేదు, లాజికల్గా మల్టిప్లికేషన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో అలాగ ఆలోచించాలి, ట్రెడిషనల్ మెథడ్స్ని పూర్తిగా విడిచిపెట్టియాలి. అప్పుడే మనం ఆన్సర్ బాగా చేయగలుగుతాం మల్టిప్లికేషన్స్లో. సో మల్టిప్లికేషన్స్లో అండి ఫస్ట్ మెథడ్ ఒకటి చూద్దామండి. ఈ మెథడ్లో ఏంటంటే నెంబర్స్ కొన్ని రాస్తున్నాను చూడండి. 36 × 34, 49 × 41, 58 × 52, 65 × 65. చూడండి, 4 నెంబర్స్ రాశాను నేను ఇక్కడ. ఈ ఫస్ట్ మెథడ్ మాట. ఈ మెథడ్లో ఏంటంటే వీటిని ఏమంటారంటే రికగ్నైజింగ్ మెథడ్స్ అంటారు. ముందు మనం నేర్చుకునేవన్నీ రికగ్నైజింగ్ మెథడ్స్, తర్వాత వేదిక్ మ్యాథమెటిక్స్ మోడల్ ఒకటి ఉంటుంది, అవి తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం నేర్చుకున్నవన్నీ కూడా రికగ్నైజింగ్ మెథడ్సే. సో ఈ రికగ్నైజింగ్ మెథడ్స్లో అంటే మన నెంబర్లు చూడగానే ఏదో ఒక రూల్ మనకి ఐడెంటిఫై అవ్వాలి, అలాగైతే వెంటనే ఆన్సర్ రాసేయగలుగుతాం. అయితే ఇక్కడ ఉన్న రూల్ ఏంటి చూడండి, ఈ 4 నెంబర్స్కి కామన్గా ఒక 2 రూల్స్ ఉన్నాయి. అవి ముందు మీరు ఐడెంటిఫై చేయాలి, చేస్తే వెంటనే మనకి ఈ మెథడ్ తెలుసు కాబట్టి ఇమీడియట్గా ఆన్సర్ పడిపోద్ది. సో అందుకని ఏంటి ఆ రూల్స్ ఏంటి, మొత్తం ఈ 4 ప్రాబ్లమ్స్లో కామన్గా ఉన్న రూల్స్ ఏంటి చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఆ రూల్స్కి వచ్చేటప్పటికి అన్ని నెంబర్స్లోని కామన్గా ఏముందంటే ఫస్ట్ డిజిట్స్ అండి, వీటిని టెన్స్ డిజిట్స్ అంటారు. చూడండి, టెన్స్ డిజిట్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఇక్కడ కూడా టెన్స్ డిజిట్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఇక్కడ టెన్స్ డిజిట్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఇక్కడ టెన్స్ డిజిట్స్ ఈక్వల్గా ఉన్నాయి. అది ఫస్ట్ వన్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే యూనిట్ డిజిట్స్లో ఉన్న నెంబర్లు చూడండి, ఈ 2 యూనిట్ డిజిట్లో ఉన్న నెంబర్లు, ఈ 2 యాడ్ చేస్తే 10 వస్తుంది, ఈ 2 యాడ్ చేసిన 10 వస్తుంది, ఈ 2 యాడ్ చేసిన 10 వస్తుంది, ఈ 2 యాడ్ చేసిన 10 వస్తుంది. అంటే ఫస్ట్ మెథడ్లో మనకి ఏంటి రూల్స్ అంటే టెన్స్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 ఈక్వల్గా ఉండాలి. రెండోది ఏంటంటే యూనిట్ డిజిట్లో ఉన్న 2 డిజిట్స్ని యాడ్ చేస్తే 10 రావాలి. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రూల్, మీరు ఎప్పుడైతే ఇవి ఐడెంటిఫై చేస్తారో వెంటనే ఆన్సర్ రాయొచ్చు. టెన్స్ డిజిట్స్ ఈక్వల్గా ఉండాలి, యూనిట్ డిజిట్స్లో ఉన్న 2 డిజిట్స్ని యాడ్ చేస్తే 10 రావాలి. ఇవి 2 ఈక్వల్గా ఉంటే ఈ 2 కలిపితే 10. అలాంటప్పుడే
ఇప్పుడు మనం ఏదైతే మెథడ్ చేస్తున్నామో ఆ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయగలం. చూడండి 6 into 4 ఎప్పుడైతే ఇలా ఉన్నాయో ఈ రెండు ప్రొడక్ట్ చేయండి. మొదట యూనిట్ డిజిట్ లో ఉన్న రెండు నెంబర్ని ప్రొడక్ట్ చేయండి. 6 into 4 24, అదే లాస్ట్ 2 ప్లేసెస్ లో మీరు రాయవలసిన వాల్యూ. 6 4s 24 అంటే లాస్ట్ 2 డిజిట్స్ వచ్చినట్లే మీకు. తర్వాత ఈక్వల్ నెంబర్ 3 కదా ఉంది, 3కి ఇమీడియట్ గా నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటండి 4. 3కి వెంటనే వచ్చే నెంబర్ ఆ రెండు మల్టిప్లై చేయాలి. 3 4s 12, 1 2 2 4. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి 9 into 1 9, సో 0 9. అయితే ఎప్పుడైతే సింగిల్ డిజిట్ వచ్చిందో మీరు 2 డిజిట్స్ మెయింటైన్ చేయాలి. సో 2 డిజిట్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి 09, ఎందుకంటే 90 రాస్తే అది 90 అయిపోద్ది. మనం 9 రాయాలి కానీ 2 డిజిట్స్ రాయాలి, అందుకని ముందు 0 పెట్టుకోవాలి. సో 09. ఇక్కడ ఈక్వల్ నెంబర్ ఏముందండి 4. 4కి ఇమీడియట్ గా నెక్స్ట్ నెంబర్ ఏంటి 5. 4 5s 20, 2009. అలాగే నెక్స్ట్ చూద్దామండి 8 into 2. 8 into 2 అంటే ఎంత అండి 16. సో లాస్ట్ 2 ప్లేసెస్ లో 16 వస్తుంది. ఈక్వల్ నెంబర్ ఏముందండి 5. 5కి ఇమీడియట్ గా నెక్స్ట్ నెంబర్ 6. 5 6s 30, 3016. ఇక్కడ చూడండి ఈక్వల్ నెంబర్ లో 6 ఈ రెండు కలిపితే 10. 5 5s 25 లాస్ట్ 2 ప్లేసెస్ లో. ఈక్వల్ నెంబర్ 6 కదా, 6కి నెక్స్ట్ నెంబర్ 7. 6 7s 42. సో ఇది ఫస్ట్ మెథడ్ అండి. చూడండి ఈ మెథడ్ లో టెన్స్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్ గా ఉన్నాయి. యూనిట్ డిజిట్స్ రెండు కలిపితే 10 వచ్చాయి. ఆ కేసుని మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసి లాస్ట్ 2 ప్లేసెస్ లో రాయాలి. ఈక్వల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి నెక్స్ట్ నెంబర్ తీసుకొని దాని యొక్క ప్రోడక్ట్ ని ముందు రాయాలి. సో మనకి ఆ ప్రోడక్ట్ వచ్చేస్తుంది. ఇది ఫస్ట్, ఇది ఒక మెథడ్ మాట, అంటే రికగ్నైజింగ్ మెథడ్స్ లో వన్ ఆఫ్ ది టైప్. ఇలా మనకి చాలా టైప్స్ ఉంటాయి. అట్లీస్ట్ కొన్ని టైప్స్ మనకి ఖచ్చితంగా తెలిస్తే మనం కొన్ని ఇన్నోవేటివ్ గా మనం కూడా చేయగలుగుతాం అన్నమాట. అయితే సెకండ్ టైప్ ఒకటి చూద్దామండి. చూడండి ఈ సెకండ్ టైప్ లో మరి మెథడ్స్ అయితే ఏదైతే చేస్తున్నామో దానికి ఖచ్చితంగా 30 స్క్వేర్స్ వచ్చి ఉండాలి. 30 స్క్వేర్స్ ఎవరైతే బై హార్ట్ చేసి ఉంటారో వాళ్ళకి ఈ మెథడ్ ఈజీగా ఉంటుంది. అంటే ఎంతో కొంత మనకి నాలెడ్జ్ ఉండాలి మనం ఏదైనా ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి అంటే. సో ఆ 30 స్క్వేర్స్ తెలిసిన వాళ్ళకి ఈ మెథడ్ లో చాలా ఈజీగా మల్టిప్లికేషన్ చేయగలుగుతారు. చూడండి కొన్ని నెంబర్స్ రాస్తున్నాను. 13 into 15, నెక్స్ట్ 16 into 18, 19 into 20, 19 into 21 అంటే 23 into 25. చూడండి ఇవి చూద్దామండి. అయితే ఇక్కడ కూడా ఏదో ఒక రూల్ ఉంటుంది. ముందు మనం నేర్చుకున్నట్లే ఇక్కడ కూడా కామన్ గా రూల్ ఉంటుంది. ఇక్కడ ఉన్న రూల్ ఏంటంటే రెండు నెంబర్స్ కి డిఫరెన్స్ 2 ఉంది. చూడండి అన్ని చోట్ల డిఫరెన్స్ 2 ఉంటుంది రెండు నెంబర్స్ కి. అంటే మధ్యలో ఒక నెంబర్ మిస్ అయిందండి. ఏ నెంబర్ అయితే మిస్ అయిందో దాని స్క్వేర్ వాల్యూ, అంటే మధ్యలో మిస్ అయిన నెంబర్ 14, దాని స్క్వేర్ వాల్యూ 14 స్క్వేర్, అందులోంచి -1 అంటే ఎంత అవుతుందండి 14 స్క్వేర్ 196 -1 195. అంటే ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే 195 వస్తుంది. మధ్యలో ఏ నెంబర్ అయితే మిస్ అయిందో ఆ నెంబర్ ని స్క్వేర్ చేసి -1 చేయాలి. సో ఇక్కడ మిస్ అయిన నెంబర్ 17. 17 స్క్వేర్ -1 289 -1 అండి 288. ఇక్కడ మిస్ అయిన నెంబర్ ఏంటండి 20. 20 స్క్వేర్ -1 అండి 20 స్క్వేర్ అంటే 400 -1 అంటే 399. ఇక్కడ మిస్ అయిన నెంబర్ అండి 24. 24 స్క్వేర్ -1 సో 676 24 స్క్వేర్ 576 -1 575. సో మనం ఇక్కడ అన్ని అబ్జర్వ్ చేస్తే ఏ నెంబర్ అయితే మధ్యలో మిస్ అవుతుందో ఆ మిస్ అయిన నెంబర్ యొక్క స్క్వేర్ వాల్యూ నుంచి 1 తీసేస్తే దాని యొక్క ప్రోడక్ట్ వస్తుంది. అయితే ఇక్కడ నేను కొన్ని ప్రాబ్లమ్స్ చేశాను కదండి, ఇది ఒక మెథడ్ మాట. అంటే మల్టిప్లికేషన్స్ ఈ మెథడ్స్ అన్ని మనకి తెలియడం వల్ల కొన్ని లాజిక్స్ తెలుస్తాయి. ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఉందనుకోండి 13 into 15 ఇలాగే చేయాలని లేదు, కొత్తగా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు 13 into 15 ఉందనుకోండి, ఆ ప్రాబ్లంకి వచ్చాం అనుకోండి. ఆ 13 into 15 ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ 15 అంటే 10 + 5 అంతే కదండి. సో ఫస్ట్ 13 10s అంటే ఎంత 130. అలాగే 13 5s అంటే 13 10s లో సగమే కదా 13 5s అంటే 5 అనేది 10 లో ఆఫ్ అంటే 130 లో సగమే 13 5s. సో 130 లో ఆఫ్ అంటే ఎంత అండి 65 యాడ్ చేసేయండి. చూడండి 195 వచ్చేసింది. సో అంటే పర్టికులర్ గా ఇది మెథడ్ తెలియాలి అని ఏమీ లేదు. ట్రెడిషనల్ మెథడ్ వదిలేసి ఏదో ఒక మెథడ్ లో లాజికల్ గా ఆన్సర్ చేయడం నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే మనం ప్రాబ్లం చేయగలం. సో ఈ ప్రాబ్లం కి వద్దామండి. సపోజ్ కి ప్రతి దానికి ఏదో ఒక లాజిక్ ఉంటుందండి. 16 into 18 అంటున్నాడు. దీన్ని ఏమనుకుంటాను నాకు 16 టేబుల్ వచ్చు. ఓకే, సో 16 టేబుల్ వచ్చు అనుకోండి, ఇక్కడ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో 16 టేబుల్ అంటే 16 16s 16 16s అంటే ఎంత అండి 256. అయితే టేబుల్స్ మనం నేర్చుకునేటప్పుడు
ఏమని రాస్తామండి 16 16s, తర్వాత 16 17s, తర్వాత 16 18s. మనకు కావాల్సిన నెంబర్ ఇదే కదా, 16 18s కావాలి. అంటే ఏంటి చూడండి, 16 16 17s వచ్చేటప్పటికి ఇది 256. నెక్స్ట్ నెంబర్ రావాలంటే ఇంకో 16 కలుపుతాం, అదే కదా మెథడ్. సో అందుకని మనం 16 18s కావాలి, అంటే నెక్స్ట్ 2 నెంబర్స్ కావాలి, అంటే 2 16లు కలపాలి మీరు. 16 17s అంటే ఒక 16 కలిపితే సరిపోద్ది, కానీ 16 18s అంటే ఏం చేయాలి, 2 16s యాడ్ చేయాలి. 2 16s అంటే ఎంత అవుతుందండి, 32 అవుతుంది. సో ఈ నెంబర్ కి మీరు 32 యాడ్ చేశారు అనుకోండి, ఎగ్జాక్ట్ గా మనం రిజల్ట్ ఇచ్చేయొచ్చండి. చూడండి, దీన్ని 32 యాడ్ చేస్తాం అనుకోండి, సో 8 అవుతుంది, ఇది 8 ఇది 2, చూడండి 288 వస్తుంది. అంటే అక్కడ కూడా లాజికల్ గా చేసాం. నేను చెప్పిన మెథడే రావాలని లేదు, మీరు బాగా ఆలోచించగలిగితే ఒక లాజిక్ దొరుకుతుంది. ఆ లాజిక్ తో మల్టిప్లికేషన్ చేయడం నేర్చుకోవాలి. ప్రతిదీ పేపర్ మీద పెట్టేద్దాం అనేటట్టుగా ఆలోచించకూడదు. సో ఎప్పుడైతే మీరు అలా ఆలోచిస్తారో అప్పుడు బాగా చేయగలుగుతారండి. ఇంకా ఫర్దర్ గా మల్టిప్లికేషన్స్ లో ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి మీరు నేర్చుకోవాల్సినవి. అంటే ఇవి తెలిస్తే మీరు కూడా కొంచెం ఓన్ గా ఆలోచించగలుగుతారు. సో అందుకని కొన్ని మెథడ్స్ ని మేము ప్రొజెక్ట్ చేసి చెప్తాం, దాన్ని బట్టి మీ కాలిక్యులేషన్ అనేది ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ సెషన్ లో మిగతా మెథడ్స్ నేర్చుకుందాం.